హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు సెషన్లో ఫెబ్ 10కి సంబంధించిన షిఫ్ట్ 1 పేపర్ అనేది డిస్కస్ చేద్దాం. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటే ఒకసారి వెళ్ళి అవి కూడా చెక్ చేయండి. అండ్ ఈ రోజు సెషన్లో ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ది వర్డ్ ఇన్ ద బ్రాకెట్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో మనకు ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాడు, అక్కడ బ్రాకెట్లో ఒక వర్డ్ ఇచ్చాడు, దానికి సంబంధించిన యాంటోనిమ్ ఏంటి అని అడుగుతాడు. ఫస్ట్ ఇచ్చిన ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఏంటో అనేది చూద్దాం. షోయబ్స్ డాష్ ఫర్ ది కాజ్ ఆఫ్ ది ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఈస్ ప్రైజ్ వర్తీ. ఓకే, సో మనకి ఇచ్చిన అండర్లైన్ వర్డ్ ఏంటి అంటే దట్ ఈస్ డిటర్మినేషన్. అసలు ఫస్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిటర్మినేషన్ అంటే విచ్ ఈస్ నోన్ టు బి ద స్ట్రాంగ్ విల్. ఓకేనా, అంటే చాలా స్ట్రాంగ్గా విత్ ఏ కరేజ్, అంటే ధైర్యంతో ఏదైనా చేయటం అనమాట, దాన్ని మనం డిటర్మినేషన్ అంటాం. సో దానికి సంబంధించిన యాంటోనిమ్ ఏంటి అని అడుగుతాడు. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏ కోవార్డైజ్. కోవార్డైజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే విచ్ ఇస్ ల్యాక్ ఆఫ్ కరేజ్, అంటే ధైర్యం లేకపోవడం, ఆ మీనింగ్ వస్తుంది అనమాట, ల్యాక్ ఆఫ్ కరేజ్. విక్టరీ అంటే మీనింగ్ ఏంటి అంటే విన్నింగ్, ఏదైనా మనం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి సాధించాము అంటే దట్ విన్నింగ్ ఈజ్ నోన్ టు బి ద విక్టరీ. అండ్ ద కంటెమ్నెంట్, సో కంటెమ్నెంట్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట, అంటే మనకున్న దానితో మనం హ్యాపీగా ఉన్నాము, దట్ సాటిస్ఫాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ కంటెమ్నెంట్. సాటిస్ఫాక్షన్ ఆర్ హ్యాపీనెస్ అనేది చెప్పచ్చు. అండ్ ద సాక్రిఫైస్, సాక్రిఫైస్ అంటే ఏంటి అంటే పక్క వాళ్ళ కోసం మనం ఏదైతే త్యాగం చేస్తామో విచ్ ఇస్ గివింగ్ ఫర్ అదర్స్ సేక్. ఓకేనా, సో పక్క వాళ్ళ కోసం చేస్తే సో దాట్ ఈజ్ నోన్ టు బి ద సాక్రిఫైస్. సో మనకు అడిగింది ఏంటి, డిటర్మినేషన్, అంటే ఒక ధైర్యంతో స్ట్రాంగ్ విల్ ఉండి ఏదైతే ట్రై చేస్తామో అది. దానికి యాంటోనిమ్ అంటే ఏంటి, ల్యాక్ ఆఫ్ కరేజ్, అంటే ధైర్యం లేకపోవడం. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ. డిటర్మినేషన్ కి యాంటోనిమ్ ఏంటి అంటే కోవార్డైజ్ అని వస్తుంది. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Select the word that best completes the given sentence. Determine the collocation through the sentence. ఓకేనా, సో అక్కడ బ్లాంక్ లో ఫిల్ అయ్యే బెస్ట్ వర్డ్ ఏంటి అని అడుగుతుంది. ఫస్ట్ ఇచ్చిన బ్లాంక్ ఏంటో చూద్దాం. శివ ద సింగర్ డాష్ లైవ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 5 years. సో శివ అన్న ఒక సింగర్ ఉన్నాడంట, 5 years లో ఫస్ట్ టైం లైవ్ చేశాడు. ఓకేనా, సో సింగర్ కి సంబంధించిన లైవ్. సో ఆ డాష్ లో ఏది బెస్ట్ గా ఫిట్ అవుతుంది. ఫస్ట్ రైజన్. రైజన్ అంటే ఏంటి, ఫ్రమ్ లోవర్ నుంచి హయ్యర్ పొజిషన్ కి వస్తే దట్ ఈస్ నోన్ టు బి ద లోవర్ టు హైయర్, దాన్ని మనం రైజన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజన్ అంటాం, అంటే లైక్ కింద నుంచి అలా మనకి ఆకాశం పైకి కనిపిస్తారు. ఓకేనా, సో అలా లోవర్ టు హైయర్ పొజిషన్స్ వస్తే రైజన్ అంటాం. సో సింగర్స్ ఎక్కడ లోవర్ టు హైయర్ అలా ఉండదు, ఫస్ట్ టైం లైవ్ పర్ఫామ్ చేస్తా ఉండదు, అంటే ఆప్షన్ ఏ అవుతుంది. అండ్ పర్ఫార్మ్డ్ అంటే ఏంటి, లైక్ తను ఏదైతే ఒక స్కిల్ ఉందో దాన్ని అందరికి చేసి చూపించడం అనమాట. సో 5 years లో ఫస్ట్ టైం పర్ఫార్మ్డ్ లైఫ్ కరెక్ట్ గా ఫిట్ అవుతుందా లేదా, ఎస్. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ బి, పర్ఫార్మ్ లైవ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 5 years. సో 5 years లో ఫస్ట్ టైం లైవ్ పర్ఫార్మ్ చేశారు అంటాం. రిమైనింగ్ కూడా చూద్దాం. లైటెడ్, లైటెడ్ లైవ్, లైవ్ ని లైటెడ్ చేయడం ఏమీ ఉండదు, లైవ్ ఎప్పుడు పర్ఫార్మ్ చేస్తారు, లైటెడ్ చేయడం కూడా కాదు. అండ్ షోన్ అంటే చూపించడం, సో లైవ్ ని ఎక్కడ చూపించాం, డైరెక్ట్ గా పర్ఫార్మ్ చేస్తాము అని చెప్పాలన్నమాట. షోన్ కూడా కరెక్ట్ ఫిట్ వర్డ్ కదా కాదు. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఫిట్ వర్డ్ అంటే దట్ ఈస్ ఆప్షన్ బి, శివ ద సింగర్ పర్ఫార్మ్ లైవ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 5 years. 5 years లో ఫస్ట్ టైం లైవ్ ని పర్ఫార్మ్ చేశాడు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. సో ఫర్ ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఏంటి అని అడుగుతాడు. ఫస్ట్ వర్డ్ చూడండి, ఎవిడెన్స్. ఎవిడెన్స్ అంటే ఏంటి, సాక్ష్యాలు. స్పెల్లింగ్ కరెక్ట్ గా ఉందా, నో, రాంగ్. వాట్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఈవిఐ డిఈ సిఈ అని అర్థం. ఓకేనా, సో వాట్ ఈస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ. రిమైనింగ్ కూడా చూద్దాం. విచ్ ఈస్ కొరాబరేటెడ్. ఓకేనా, కొరాబరేటెడ్ అంటే ఏంటి అంటే లైక్ సాక్ష్యాన్ని కన్ఫర్మ్ చేయడం అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక సాక్ష్యం దొరికింది, ఇది నిజమా కాదా అంటే ఎస్ దట్ ఈస్ ట్రూ అని కన్ఫర్మ్ చేస్తాం కదా, దట్ కన్ఫర్మ్ ఈజ్ నోన్ టు బి ద కొరాబరేటెడ్. సో స్పెల్లింగ్ కరెక్ట్ గా ఉందంటే ఎస్ కరెక్ట్ గానే ఉంది, దాంట్లో మిస్టేక్స్ ఏం లేవు. అండ్ హైపోథిసిస్ విచ్ ఇస్ ఎ సైంటిఫిక్ ఐడియా ఏదైతే ఉందో దాన్ని హైపోథిసిస్ అంటాం. సో ద మీనింగ్ ఈజ్ ఆల్సో కరెక్ట్, సైంటిఫిక్ ఐడియా. స్పెల్లింగ్ కూడా కరెక్ట్ గా ఉంది, హైపోథిసిస్. అండ్ నెక్స్ట్ సైంటిస్ట్. సైంటిస్ట్ అంటే ఎవరు, హూ స్టడీస్ మోర్ ఆన్ సైన్స్. ఓకేనా, సైన్స్ మీద ఎక్కువ చదివి ఎక్స్పెరిమెంట్స్ చేస్తారో వాళ్ళని సైంటిస్ట్ అంటాం. ఈవెన్ ద స్పెల్లింగ్ ఆఫ్ సైంటిస్ట్ కూడా కరెక్ట్ గా ఉంది. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది రాంగ్ ఉంది అంటే దట్ ఈస్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ కి డిఏఏ అండ్ సి అని రాదు, డిఈ అండ్ సిఈ అనేది వస్తుంది అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్.
సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ది వర్డ్ ఇన్ బ్రాకెట్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాడు, దానికి సూటబుల్ అయ్యే బ్లాంక్ ఏంటి అని అడుగుతాడు. సో ఫస్ట్ అండి, ద చెఫ్ ప్రిపేర్డ్ ఎ డాష్ కర్రీ విత్ ఎ బ్లాండ్ ఫ్లేవర్స్ ఫర్ దోస్ హూ ప్రిఫర్డ్ లెస్ హీట్. ఎవరైతే కొంచెం తక్కువ మసాలాస్ తక్కువ స్పైసీనెస్ కోరుకుంటారో అలాంటి వాళ్ళ కోసం చెఫ్ ఒక డిష్ ప్రిపేర్ చేస్తాడంట. సో ఆ డిష్ని ఏమని చెప్తాం, డాష్ కర్రీ. సో ఇచ్చిన బ్రాకెట్ వర్డ్కి యాంటోనిమ్ అంటున్నాడు. సో స్పైసీ అంటే ఏంటి, విత్ మోర్ చిల్లీస్, ఓకేనా, ఎక్కువ చిల్లీస్తో అలా ఉండి ఎక్కువ హాట్గా ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పైసీ. ఇప్పుడు దానికి యాంటోనిమ్ ఏంటి, ఫైరీ. ఫైరీ అంటే ఏంటి అంటే వెరీ హాట్ అండ్ వెరీ స్పైసీ, ఇంకా హాట్గా అండ్ వెరీ స్పైసీ ఉంటే దాన్ని ఫైరీ అంటాం, వెరీ హాట్ అండ్ వెరీ స్పైసీ. నెక్స్ట్ జెస్టీ అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు ద టాంగీ ఫ్లేవర్, స్ట్రాంగ్ టాంగీ ఫ్లేవర్ ఉంటే దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ జెస్టీ. పంజెంట్ విచ్ ఇస్ ఏ స్ట్రాంగ్ స్మెల్, చాలా ఎక్కువ స్మెల్ ఉంది అంటే దాన్ని మనం పంజెంట్ అంటాం. మైల్డ్, వెరీ లెస్ హాట్ అండ్ లెస్ స్పైసీ, కొంచెం తక్కువ స్పైసీనెస్ ఉంటే దాన్ని మైల్డ్ అంటాం. సో మనకి ఇచ్చింది ఏంటి, స్పైసీ అంటే మోర్ చిల్లీస్ ఎక్కువగా ఉంటాం. సో దానికి యాంటోనిమ్ ఏంటి అంటే మైల్డ్ విచ్ ఇస్ లెస్ స్పైసీ. ఓకేనా, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ డి, మైల్డ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో రీసెంట్గా ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అండ్ రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీస్కి సంబంధించిన ఒక న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఈ బ్యాచ్లో మీకు వీక్లీ 5 days క్లాసెస్ ఉంటాయి అండ్ సాటర్డే మాక్ టెస్ట్ ఉంటుంది అండ్ మాక్ టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎస్ఎస్సికి కానీ ఆర్ రైల్వేకి కానీ జాయిన్ అవుదాం అనుకుంటే నెక్స్ట్ మండే నుంచి మీకు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేయండి, మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. అండ్ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. సో ఇచ్చిన గివెన్ వర్డ్కి యాంటోనిమ్ ఏంటి అని అడుగుతారు. సో ఇచ్చిన వర్డ్ చూడండి, విచ్ ఇస్ నాట్ టు బి ద కోపియస్. కోపియస్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ హ్యావింగ్ లార్జ్ అమౌంట్, అంటే ఎక్కువ మొత్తంలో మన దగ్గర ఉంది అంటే దట్ ఈస్ నాట్ టు బి ద కోపియస్. ఓకే, ఎ లార్జ్ అమౌంట్ ఆర్ అబుండెంట్ అలా కూడా చెప్పచ్చు, ఎ లార్జ్ అమౌంట్ ఆర్ అబుండెంట్. సో దాన్ని కోపియస్ అంటాం. సో దానికి యాంటోనిమ్, యాంటోనిమ్ అంటే ఏంటి, ఆపోజిట్ వర్డ్ అని అర్థం అనమాట. సో చూద్దాం ప్రాక్టికల్. ప్రాక్టికల్ అంటే ఏంటి, ఒక రియల్ లైఫ్లో ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ అలాంటి సిచ్యువేషన్స్ అంటే రియల్ లైఫ్ సినారియోస్కి ప్రాక్టికల్ అంటాం. ఎక్కువ మొత్తం క్వాంటిటీకి అసలు ప్రాక్టికల్కి సంబంధించిన లేదు. ఇక్కడేమో క్వాంటిటీ ఎంత ఉంది అంటున్నాం, ఇక్కడేమో రియలా కాదనేది మాట్లాడతాం. సో అసలు సంబంధించింది కాదు కాబట్టి ఆప్షన్ ఏ కాదు. అండ్ ఎక్సలెంట్, ఎక్సలెంట్ అంటే ఏంటి, చాలా బాగుంది అని అర్థం. సో ఎక్సలెంట్కి క్వాంటిటీకి కూడా సంబంధం లేదు. సో ఆప్షన్ బి కూడా. అండ్ మియగర్, మియగర్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ వెరీ లెస్ అమౌంట్, అంటే చాలా తక్కువ మొత్తంలో ఉంది అని అర్థం. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, లార్జ్ అమౌంట్ కి ఆపోజిట్ ఏంటి అన్నాడు. ఆటోమేటిక్ ఏమవుతుంది, మియగర్. విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ సి. అండ్ ఫోర్త్ ఆప్షన్ స్ప్లెండెడ్. స్ప్లెండెడ్ అంటే ఏంటి అంటే వెరీ ఇంప్రెసివ్, ఓకేనా, అంటే చూడడానికి చాలా బాగుంది అనే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. సో దాన్ విల్ యూటిలైజ్ దట్ స్ప్లెండెడ్. ఓకే, సో మనం క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బెస్ట్ ఫిట్ యాంటోనిమ్ ఏంటి కోపియస్ కంటే దట్ ఈస్ ఆప్షన్ సి, మియగర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్ లో ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఏంటి అని అడుగుతాడు. చూడండి, హీ మేడ్ అన్ అపాయింట్మెంట్ విత్ ద డెంటిస్ట్ ఫర్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ డెంటిస్ట్ దగ్గరకు ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నారంట. ఫస్ట్ ఆప్షన్ ఏ నెక్స్ట్, నెక్స్ట్ అంటే ఎన్ఈఎక్స్టీ కరెక్ట్ గానే ఉంది. అండ్ మేడ్, ఎంఏడిఈ మేడ్, ఇది కూడా కరెక్ట్ గానే ఉంది. డెంటిస్ట్, డిఈఎన్టిఐఎస్టీ, ఇది కూడా కరెక్ట్ గానే ఉంది. అండ్ అపాయింట్మెంట్, అపాయింట్మెంట్ స్పెల్లింగ్ ఏంటి మనకి, APPOINTMENT, అపాయింట్మెంట్. సో మనకి ఇక్కడ ఏం లేదు. సో ఏది ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే దట్ ఈస్ ఆప్షన్ డి, అపాయింట్మెంట్ కి అపాయింట్మెంట్ అని ఇచ్చాడు అనమాట. ఓకేనా, ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. ఓకే, ఇచ్చిన వర్డ్ కి సినానిమ్ అడుగుతాడు అంటే సేమ్ మీనింగ్ వర్డ్ అనమాట. సో సీ దట్ ద ఫస్ట్ వర్డ్ ఈస్ ప్లాకెట్. ప్లాకెట్ అంటే ఏంటి అంటే టు మేక్, టు రెడ్యూస్ ద యాంగ్రీ, అంటే ఎవరికైనా ఎక్కువ కోపం ఉంటే ఆ కోపాన్ని తగ్గించడం, ఓకేనా, లేదా మళ్ళీ కామ్ చేయడం అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనమాట. ఓకే, టు రెడ్యూస్ యాంగ్రీ ఆర్ కామ్ చేయడం, వాళ్ళని కామ్ చేయడం అలాంటి మీనింగ్ వస్తుంది. సో సేమ్ మీనింగ్ వర్డ్ కాదు. చూడండి, ఇన్ఫ్యూరియేట్. ఇన్ఫ్యూరియేట్ అంటే ఏంటంటే విచ్ ఇస్ మేకింగ్ మోర్ యాంగ్రీ, ఇంకా ఎక్కువగా కోపం తెప్పించేస్తున్నాం అనుకోండి, దాన్ విల్ సే దట్ ఇన్ఫ్యూరియేట్. అండ్ ఎపియేజ్, ఎపియేజ్ అంటే మీనింగ్ ఏంటంటే టు రెడ్యూస్ ద యాంగ్రీనెస్, ఓకేనా, ఎవరికైతే కోపం ఉందో ఆ కోపాన్ని తగ్గిస్తే ఎపియేజ్ అంటాం.
టు రెడ్యూస్ యాంగ్. అండ్ బోదర్ అంటే అనాయింగ్ సమ్వన్, అంటే పక్క వాళ్ళకి చిరాకు తెప్పించడం, వాళ్ళకి అన్కంఫర్టబుల్ గా చేస్తే దట్ అనాయింగ్ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ యాజ్ బోదర్. ఓకే. అండ్ సర్వ్ అంటే ఏంటి అంటే టు బి ఆఫర్ సంథింగ్. ఓకే, ఎవరికైనా ఏదైనా ఆఫర్ చేస్తే దాట్ ఈస్ నోన్ టు బి ద సర్వ్. ఓకే, సో ఇచ్చింది మనకి ఏంటి, పెలకేట్ అంటే పక్క వాళ్ళ కోపాన్ని తగ్గించడం. సేమ్ మీనింగ్ కూడా ఎక్కడుంది అంటే ఇక్కడ, ఎపియేజ్, రెడ్యూస్ యాంగ్రీ. సో పెలికేట్ కి ఆన్సర్ ఏంటి అంటే, ప్లెకేట్ కి ఆన్సర్ ఏంటి అంటే దట్ ఈస్ ఆప్షన్ బి, ఎపియేజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Select the most appropriate option that can substitute the underlined segment in the given sentence and rectify it. If no correction is required, select no correction. సో మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్ లో ఒక చిన్న వర్డ్ ని అండర్లైన్ చేశాడు. సో దాంట్లో కరెక్షన్ చెయ్యాలా లేదా, ఒకవేళ కరెక్షన్ లేకపోతే నో కరెక్షన్, కరెక్షన్ చేస్తే విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్లీ ఫిట్స్ అని అడుగుతాడు. ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ చూడండి, ద ఆర్టికల్ పబ్లిషెస్ ఇన్ ద న్యూస్ పేపర్ టుడే. సో ఈ రోజు న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసేసారంట. అంటే ఏంటి, ఈ రోజే కానీ పబ్లిష్ అయిపోయింది. అంటే ఏంటి, ప్రెసెంట్ కి కనెక్ట్ అయింది కాబట్టి దాన్ని ఏ టెన్స్ అని చెప్తాం, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్తాం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉండాలి, హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ఫామ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. సో అంటే ఇక్కడ మనకి పబ్లిషెస్ అనేది రాకూడదు. ఓకేనా, నాట్ సింపుల్ ప్రెసెంట్, ఈజ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కాబట్టి సో కరెక్షన్ అనేది ఉంది. సో ఏ కరెక్షన్ చూద్దాం. హ్యాడ్ పబ్లిష్, హ్యాడ్ అనేది మనం దేనికి యూజ్ చేస్తాం, పాస్ట్, కానీ ఇదేంటి ప్రెసెంట్ గురించి, అంటే ఆప్షన్ ఏ రాదు. అండ్ నెక్స్ట్ వాస్ బీన్ పబ్లిష్, ఇది కూడా మనకి పాస్ట్, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద పాస్ట్, ఇట్ ఈస్ అబౌట్ ప్రెసెంట్ కి సంబంధించింది, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఇక్కడ మనకి ఏంటి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. అండ్ నో కరెక్షన్ రిక్వైర్డ్, నో కరెక్షన్ ఇస్ రిక్వైర్డ్. ద సెంటెన్స్ ఎక్కడ ఉందంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి వాట్ ఈస్ ద ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యాస్ and been published. Okay, చూడండి, has been published. Yes, option D is the correct answer. Publishes అని రాకూడదు. Present has or have. Singular అయితే has యూస్ చేస్తాం, ప్లూరల్ అయితే have యూస్ చేస్తాం. ఓకేనా, we are talking about article కాబట్టి has been published, V3 form అన్నమాట publishes కి. So which option is the correct అంటే that is option D is the correct answer. Let's see the next question. Select the most appropriate option to fill in the blank. So blank fill చేయడానికి suitable అయ్యే option. So see that blank. The diplomats dash manner helped in diffusing the tension between two conflicting parties. ఏవైతే ఒక రెండు పార్టీస్ బాగా గొడవ పడుతున్నాయో సో వాళ్ళ మధ్యలో టెన్షన్ వాటిని కూల్ చేద్దాం అని చెప్పి సో ఒక మేనర్ లో వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాట్ ఈస్ దట్ మేనర్ అని అడుగుతున్నారు. ఓకేనా, సీ దట్ ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మీనింగ్ కాన్ఫ్రంటేషనల్. కాన్ఫ్రంటేషనల్ అంటే ఏంటి అంటే రెడీ టు ఫైట్, అంటే లైక్ ఇంకా వాళ్ళు కూడా ఆల్రెడీ వాళ్ళు గొడవ పడుతున్నారు, మళ్ళీ వీళ్ళు కూడా గొడవ పడతారా, అలా ఏమీ అవుతుంది కదా. సో కాన్ఫ్రంటేషనల్ మీనింగ్ ఏంటి అంటే రెడీ టు ఫైట్, అంటే మేము కూడా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం, అంతే కోపంతో ఉన్నాం అనే మీనింగ్ వస్తుంది. అండ్ అబ్రెసివ్ విచ్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హార్ష్ ఆర్ రూడ్, అలాంటి మీనింగ్ వస్తుంది. అండ్ కాన్సిలియేటరీ విచ్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టు బ్రింగ్ పీస్, అంటే ప్రశాంతం తీసుకురావడం, లేదు అంటే టు కామ్ డౌన్ ది సిచ్యువేషన్ ని కామ్ చేయటం అలా. అండ్ ఇండిఫరెంట్ మీన్స్ విచ్ ఇస్ నాట్ టేకింగ్ కేర్, అంటే అసలు పట్టించుకోకుండా ఉండడం అనమాట. సో చూడండి అక్కడ ఏంటి, ఒక మేనర్ లో రెండు పార్టీస్ ని కొంచెం కామ్ చేయడానికి చూస్తున్నారు. సో వాళ్ళు ఫైట్ చేస్తే అదేమి కామ్ అవ్వదు కాబట్టి ఆప్షన్ ఏ కాదు. అండ్ వాళ్ళు కూడా వెళ్ళి హార్ష్ గా మాట్లాడాలంటే ఇంకా ఎక్కువ కోపం అయిపోతుంది తప్ప కూల్ అవుతుంది సిచ్యువేషన్. సో టు బ్రింగ్ పీస్, ఎస్ కొంచెం ప్రశాంతంగా ట్రై చేస్తున్నారు వాళ్ళు కూల్ చేద్దామని. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఫిట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ సి, కాన్సిలేటరీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ select the most appropriate option to fill in the blank and complete the given idiom. Okay, so blank ఇచ్చారు, బ్లాంక్ తో పాటు ఈడియం కూడా ఉందన్నమాట దాంతో పాటు. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఈడియం దట్ ఫిట్స్, అంటే ఆ బ్లాంక్ లో ఫిట్ అయ్యే బెస్ట్ ఈడియం ఏంటి అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎవ్రీబడి said that Mr. Sun was a man of dash. సో ప్రతి ఒక్కరు చెప్తున్నారు మిస్టర్ సన్ ఎలాంటి వాడు అని. మిస్టర్ సన్ అంటే విచ్ ఇస్ వాంట్ టు బి ద బాయ్. ఓకేనా, మ్యాన్, ఒక అబ్బాయి గురించి. సో చూడండి, ఏ మ్యాన్ ఆఫ్, సో ఏంటి మనకున్న ఈడియం అంటే ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే విచ్ ఇస్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, అంటే బాగా చదువుకున్న వ్యక్తి. ఓకే, గుడ్ లిటరరీ పర్సన్ అని చెప్తూ ఉంటాం అనమాట. ఓకే, సో ఏ మ్యాన్ ఆఫ్ బుక్స్ అన్న ఈడియమే లేదు, ఏ మ్యాన్ ఆఫ్ కాపీస్ అన్నది కూడా లేదు. ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్, ఎస్ ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అని అర్థం. అండ్ ఏ మ్యాన్ ఆఫ్ మెసేజెస్ అని కూడా లేదు. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఈడియం అక్కడ ఫిట్ అయ్యి అండ్ ఉండిన ఈడియం ఏంటి అంటే దట్ ఈస్ ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్. Let's see the next question. Select the most appropriate antonym of the given idiom.
సో ఇచ్చిన వర్డ్ కి బెస్ట్ యాంటోనిమ్ ఏంటి అంటాడు. యాంటోనిమ్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్. ఓకేనా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెలైసీ అంటే విచ్ ఈస్ స్ట్రాంగ్ డిస్లైక్, ఓకే, అంటే ఇష్టం లేని పర్సన్, ఆర్ హేట్రెడ్ సిచ్యువేషన్, హేట్రెడ్ పర్సన్, అలాంటి వాళ్ళు మెలైజ్ అంటారు. సో సీ దట్ అనిమోసిటీ అన్న మీనింగ్ ఏంటి అంటే విచ్ ఈస్ హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ హేట్రెడ్ అబౌట్ సమ్వన్ అనమాట. అంటే బలవంతంగా మనతో ఏదైనా చేస్తే వాళ్ళ మీద ఒక కోపం పెట్టుకుంటాం కదా, ఒక హేట్, దాన్ని ఎనిమోసిటీ అంటాం. ఓకే. అండ్ సింపతి విచ్ ఈస్ షోయింగ్ సమ్ కేర్, అంటే వాళ్ళ మీద ఒక మంచి కేర్ చూపిస్తూ వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అండ్ రిసెంట్మెంట్ అన్న విచ్ ఇస్ నాట్ టు బి ద స్ట్రాంగ్ డిస్లైక్, అసలు ఇష్టం లేకపోవడం అలా వస్తుంది. అండ్ యాంటీపతి విచ్ ఇస్ స్ట్రాంగ్ హేటింగ్ ఇచ్ అదర్. ఓకేనా? ఇద్దరికి ఒకరికి కొంటే అసలు పడదు అనమాట, అంత హేట్. సో మనకి అడిగింది ఏంటి? యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. అనిమోసిటీ అండ్ రిసెంట్మెంట్, యాంటీపతి మూడు సేమ్ వస్తుంది విచ్ ఇస్ రిలేటెడ్ టు ద సినానిమ్. ఇంకా యాంటోనిమ్ మీద ఏది ఉంది అంటే దట్ ఈస్ ఆప్షన్ బి, సింపతి కేర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The following sentence has been split into 4 segments. Identify the segment that contains an error. So ఒక సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్ ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ హ్యాస్ అన్ ఎర్రర్ అని అడుగుతాడు. ఏ పార్ట్ లో ఎర్రర్ ఉందని. సో సెంటెన్స్ చూడండి. The supervisor advised him to focus on the examination first and later submit the assignment and submit the assignment later. సో వాళ్ళ సూపర్వైజర్ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ ఎగ్జామినేషన్ మీద ఫోకస్ చేసి తర్వాత మనకి అసైన్మెంట్ సబ్మిట్ చేయమంటున్నాడు. సో ద సూపర్వైజర్ అడ్వైజ్ కరెక్ట్ and him to focus on the correct examination first, correct, and submit the assignment later. Okay, see that what is the meaning of this later ante which is second of the two. అంటే రెండు ఉన్నాయి అంటే దాంట్లో సెకండ్ దాని గురించి మాట్లాడితే దాన్ని విల్ సే దట్ లేటర్. ఓకే, అదే ఎల్ఈటిఆర్ లేటర్ ఉంది అంటే ది మీనింగ్ ఇస్ నెక్స్ట్, అంటే తరువాత అని వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? సెకండ్ ఆఫ్ ది టూ అనట్లేదు. ఫస్ట్ నువ్వు ఎగ్జామినేషన్ ఫోకస్ చేయి, తర్వాత నువ్వు చెయ్యి అంటున్నాడు. అప్పుడు లేటర్ అని రాకూడదు, లేటర్ రావాలి. ఓకే, విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఎర్రర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ డి, డిలో ఎర్రర్ ఉందన్నమాట. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The given sentence is divided into 4 segments. Select the option that has the error with an adverbial uses error. Okay na? So sentence lo error undanta, adi adverb ki sambandhinchi. So what is the which part of the sentence error antadu? Christopher told Matthew politely she take the bus to work. Okay, Christopher Matthew చెప్తున్నాడు. So that is correct. And politely she, politely అనేది ఏంటి? Which is known to be the adverb. Okay, సో పొలైట్లీ షీ ఎప్పుడు మనకి అడ్వర్బ్ అంటే ఏంటి? వర్బ్ ని డిస్క్రైబ్ చేయాలి లేదా అడ్వర్బ్ ని అలా డిస్క్రైబ్ చేయాలి, నాట్ ది సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ముందు రాదు. సో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఎర్రర్ అంటే పొలైట్లీ షీ. ఎక్కడుంది? ఆప్షన్ ఏ. ఓకే, పొలైట్లీ షీ అనకూడదు, లేదు అంటే నువ్వు ఇలా యూస్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ది వర్బ్ రావాలి అడ్వర్బ్. షీ టేక్స్ ద బస్ పొలైట్లీ టు వర్క్. ఓకే, అలా చెప్పచ్చు, అంతే తప్ప స్టార్టింగ్ పొలైట్లీ అనేది అయితే యూస్ చేయం. సో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఎర్రర్ అంటే ఆప్షన్ ఏ, పొలైట్లీ షీ అనేది రాంగ్. Let's see the next question. Select the most appropriate option to fill in the blank. So blank fill cheyadaniki suitable option enti antadu. Your tongue gives you information about the taste of food. Tongue emo one taste of food ela undi an information istundanta. But your sense of smell plays an important role when you breathe air out dash eating. Okay, so నీ సెన్స్ ఆఫ్ స్మెల్ అనేది కూడా నువ్వు తింటున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు బ్రీత్ అవుట్ చేస్తావు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంట. అంటే నువ్వు తింటున్నప్పుడు అన్న మీనింగ్ రావాలి. డాష్ ఈటింగ్ అంటే నువ్వు తింటున్నప్పుడు. చూడండి, ఇన్ ఈటింగ్ అంటే ఏంటి? ఇన్ ఈటింగ్ అనేది విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఫ్రేజెస్, తింటున్నప్పుడులో అని రాదు, ఆప్షన్ ఏ కాదు. వైల్ ఈటింగ్, ఎస్, తింటున్నప్పుడు అంటే డ్యూరింగ్ అన్న టైం, ఆ టైం జరుగుతున్నప్పుడు. అంటే నువ్వు తింటున్నప్పుడు ఏదైతే బ్రీత్ ఎయిర్ అవుట్ చేస్తావో అది నీ సెన్స్ ఆఫ్ స్మెల్ కు ఒక మంచి రోల్ ప్లే చేస్తుంది. సో ఏది కరెక్ట్ ఫిట్ అంటే వైల్ ఈటింగ్ అనేది వస్తుంది. ఫ్రమ్ ఈటింగ్ నో, విత్ ఈటింగ్ నో. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ బి, వైల్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాడు, చూస్ చేయమంటున్నాడు. గ్రోయింగ్ అప్ ఇన్ ముంబై, నేహల్స్ చైల్డ్హుడ్ వాజ్ డాష్ విత్ మెమరీస్ ఆఫ్ ప్లేయింగ్ ఇన్ గార్డెన్స్ అండ్ నర్చరింగ్ ప్లాంట్స్. సో ఎప్పుడైతే ముంబైలో నేహల్ పెరుగుతున్నాడో తన చిన్నతనం అంతా, చైల్డ్హుడ్ అంతా మొక్కల్ని పెంచడంలో, ఆ గార్డెన్ లో ఆడుకోవడం అనే మెమరీస్ తో నిండిపోయింది. ఓకేనా? ఆల్రెడీ జరిగిపోయింది సిచ్యువేషన్ కాబట్టి ఏమంటాం? ఫుల్ కాదు, ఫిల్లింగ్ అంటే ఇంకా జరగలేదు, ఆల్రెడీ అయిపోయింది. ఫిల్స్ నో, ఫిల్డ్ యాజ్. ఆప్షన్ బి, ఫిల్డ్ విత్ మెమరీస్, మెమరీస్ అంతటితో నిండిపోయి ఉంది. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో passages. In the following passage, some words have been deleted. Read the passage carefully and select the appropriate option to fill each blank.
సో ఒక్కొక్క వర్డ్స్ డిలీట్ చేస్తారు, ఆ బ్లాంక్స్ లో కరెక్ట్ గా సూట్ అయ్యే వర్డ్స్ ఏంటి అంటారు. సో ఫస్ట్ ఇచ్చిన ప్యాసేజ్ ఏంటి అనేది చూద్దాం. సో సీ దట్ in 18th century, the 18th century witnessed a fair struggle for supremacy in India, pitting the Marathas, a powerful indigenous force, against the formidable British East India Company. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా మార్థాస్ సో 1870లో స్వతంత్రం కోసం యుద్ధం చేస్తున్నారనమాట. సో ద మార్థాస్ డాష్ వాస్ట్ టెరిటరీస్ అండ్ ప్లేడ్ ఎ పైవటల్ రోల్ in shaping the subcontinent's political landscape, receiving tributes from regions beyond their direct rule. సో మార్థాస్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకున్న రాజకీయ పరాన్ని కొంచెం స్ట్రాంగ్ చేద్దాము అని చెప్పి అని చాలా వాస్ట్ టెరిటరీస్ ని ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ప్లేసెస్ ని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకొని సో స్ట్రాంగ్ గా తయారు చేస్తున్నారు అనమాట. సో ఏమంటాం, సర్వైవ్, అక్కడ సర్వైవ్ అవ్వలేదు, సర్వైవ్డ్ వాస్ట్ టెరిటరీస్ కాదు, ఓకేనా. సో ఆధీనంలోకి తీసుకున్నారు అన్న మీనింగ్ రావాలి. సో సర్వైవ్డ్ అంటే ఆధీనం కాదు. అండ్ గిఫ్టెడ్, ఎవరికి గిఫ్ట్ ఇవ్వలేదు, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, సో దానికి కావాల్సినవన్నీ వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి గిఫ్టెడ్ కూడా కాదు. అండ్ లాస్ట్ అవ్వలేదు, వాళ్ళు తీసుకుంటున్నారు అనేది రావాలి. సో కంట్రోల్డ్, ఎస్, ద మార్థాస్ కంట్రోల్డ్ వాస్ట్ టెరిటరీస్, చాలా టెరిటరీస్ ఆధీనంలోకి తీసుకొని మంచిగా తయారు చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద బెస్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఫిట్ వర్డ్. అండ్ నెక్స్ట్ తర్వాత, the second Anglo-Maratha war had shattered the power of Maratha chiefs but not their spirit. ఓకేనా, సెకండ్ ఆంగ్లో-మారథా వార్ ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు మారథాస్ యొక్క పవర్ ని అణచివేశారే తప్ప వాళ్ళ స్ఫూర్తిని కాదు, అంటే వాళ్ళకి స్వాతంత్రం కావాలి అన్న స్ఫూర్తిని మాత్రం ఎవరు పాడు చేయలేదు అని చెప్తున్నారు. సో ద డాష్ ఆఫ్ ద ఫ్రీడమ్ ర్యాంకిల్డ్ ఇన్ దేర్ హార్ట్. ఓకేనా, సో ర్యాంకిల్డ్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ డీప్లీ హర్టెడ్ అనమాట, చాలా బాధ కలిగించింది. ఏ ఫ్రీడమ్ వల్ల బాధ కలిగిస్తుంది, ఎప్పుడైతే ఫ్రీడమ్ రాలేదు, ఓడిపోయాం అన్న బాధ ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రీడమ్ రాలేదు అన్న వర్డ్ రావాలి. డిసపియరెన్స్ ఆఫ్ ద ఫ్రీడమ్, ఎస్, మా ఫ్రీడమ్ పోయింది అన్న బాధ, సో కరెక్ట్లీ ఫిట్ అవుతుంది. రిమైనింగ్ చూడండి, ఎంపవర్మెంట్ విచ్ ఇస్ ఎ పాజిటివ్ వర్డ్, ఇక్కడ మనకి ఫ్రీడమ్ రాలేదు కదా, ఓడిపోయారు, సో పాజిటివ్ వర్డ్ రాదు, బి కాదు. అండ్ బెనిఫిట్, సో బెనిఫిట్ అని వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు కదా, బాధపడరు కదా, బాధపడ్డారు అని చెప్తున్నారంటే ఈవెన్ బెనిఫిట్ కూడా కాదు. అండ్ లాస్ట్ ఆఫ్ ద ఫ్రీడమ్ అనేది రాదనమాట. వాట్ ఈస్ ద కరెక్ట్లీ ఫిట్ వర్డ్ అంటే డిసపియరెన్స్ ఆఫ్ ద ఫ్రీడమ్, వాళ్ళ ఫ్రీడమ్ పోయింది అని వాళ్ళ హార్ట్ లో చాలా ఎక్కువగా హర్ట్ అయ్యారనమాట, బాధపడ్డారు. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో they made a last desperate attempt to regain their independence and old prestige in 1817. మళ్ళీ స్వాతంత్రం కోసం ఒక లాస్ట్ అటెంప్ట్ కింద మళ్ళీ పోరాడదాం, మన పోయిన ప్రతిష్టని మళ్ళీ తెచ్చుకుందాం అని చెప్పి 1870లో మళ్ళీ ఒక లాస్ట్ అటెంప్ట్ కింద చేశారు. సో ద లీడ్ ఇన్ ఆర్గనైజింగ్ ఏ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ది మార్థా చీఫ్స్ వాస్ టేకెన్ బై ది పెష్వా హూ వాస్ మార్చింగ్ అండర్ ది డాష్ కంట్రోల్ ఎక్సర్సైజ్డ్ బై ది బ్రిటిష్ రెసిడెంట్. ఓకే, సో ఈ మార్థాస్ యొక్క చీఫ్స్, ముఖ్యమైన వాళ్ళందరినీ ఐక్యంగా పోరాడాలి అని చెప్పి చేసిన పర్సన్ పెష్వా. సో పెష్వా అతని గురించి డిస్క్రైబ్ చేస్తే ఏం చెప్పారంటే హూ వాస్ మార్చింగ్ అండర్ ది డాష్ కంట్రోల్ ఎక్సర్సైజ్డ్ బై ది బ్రిటిష్ రెసిడెంట్. సో అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతన్ని స్మార్టింగ్ అండర్ అంటే ఏంటి అంటే డీప్లీ ఇన్సల్టెడ్, బాగా అవమానపరిచారు అనమాట. ఓకేనా, సో ఎలా అవమానపరిచారు, డాష్ కంట్రోల్ ఎక్సర్సైజ్డ్, ఎలా ఉంటే చాలా స్ట్రిక్ట్ గా ఉండి వాళ్ళని బాగా హర్ట్ చేస్తే అప్పుడు అవుతారు. సో వాట్ ఈస్ ద మీనింగ్, సాటిస్ఫైయింగ్ గా ఉంటే అసలు ఎవరు ఫీల్ అవ్వరు కాదు. అండ్ ఆర్థోడాక్స్ అంటే ట్రెడిషనల్లీ ట్రీట్ చేస్తే వాళ్ళు బాధపడరు, అక్కడ బాధపడ్డారు అని చెప్తున్నారు కాబట్టి ఆర్థోడాక్స్ కూడా రాదు. అండ్ ప్లెజెంట్ అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్న అతన్ని ఇన్సల్ట్ చేయడం అవ్వదు కదా, సో ఇంకా అతనికి హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి ఇది కూడా కాదు. అండ్ రిజిడ్, ఎస్, స్ట్రిక్ట్లీ, చాలా స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేసి అతను అవమానపరిచారు అనమాట. సో వాట్ ఈస్ అంటే రిజిడ్ కంట్రోల్ ఎక్సర్సైజ్డ్ బై ది బ్రిటిష్ అనమాట, చాలా స్ట్రాంగ్ గా, ఓకేనా, స్ట్రిక్ట్ గా అని అర్థం. లెట్స్ సీ ద నెక్స్ట్. However, Elphinstone, the British resident at Pune, compelled the Peshwa to sign the territory of Pune in June 1817. Okay, సో ఎవరైతే బ్రిటిష్ రెసిడెంట్ పూణే దగ్గర ఎల్ఫిన్స్టోన్ అనే ఒక అతను నివసిస్తున్నారంట, అతను చాలా బలవంతంగా పెష్వాతో పూణే దగ్గర ఆ ఒప్పందం మీద బలవంతంగా సైన్ చేయించారనమాట. సో ద పెష్వా డాష్ ఈస్ క్లైమ్ యాజ్ ద పెష్వా. సో ఎప్పుడైతే అలా బలవంతంగా సైన్ చేయించాడో వెంటనే పెష్వా అనే ఒక
రోల్ నుంచి తను వదిలేశాడు అనమాట, ఇంకా నా వల్ల కాదు, బలవంతంగా నేనే సైన్ చేస్తాను. సో విచ్ ఇస్ లీవింగ్ అంటే వదిలేశాడు అన్న మీనింగ్ రావాలి. డాష్ ఈస్ క్లైమ్ యాజ్ ద పెష్వా అని చెప్పి. ఓకే, సీ దట్ రిమెంబర్డ్ అంటే గుర్తుపెట్టుకోవడం, లీవింగ్ అని కాదు. అండ్ రినౌన్స్ అంటే మీనింగ్ ఏంటంటే అబెండన్ అంటే మీనింగ్ ఏంటంటే టు లీవ్, వదిలేయటం అనమాట. ఎస్, తన యొక్క పొజిషన్ ని ఆయన వదిలేశారనమాట. సో ఆప్షన్ బి రినౌన్స్డ్ ఇస్ ద కరెక్ట్. అండ్ రిజైన్ అంటే ఏంటి, ఒక జాబ్ ఏదైనా చేస్తే దానికి రిజైన్ చేయడం. ఇట్స్ నాట్ ఏ జాబ్, వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి తనే వదిలేశారు కాబట్టి రినౌన్స్డ్ అనేది రావాలి. సో రిజైన్ కాదు. అండ్ రీట్రీటెడ్, నాట్ సేమ్ రీట్రీటెడ్, ఆ పెష్వా అనే రోల్ ని అతను వదిలేశారు. రినౌన్స్డ్, బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్. Lord Hastings also compelled Daltrao Scindia to conclude the Treaty of Gavior in November 1817. తర్వాత లార్డ్ హాస్టింగ్ అనే అతను ఎవరైతే సింధియా అని ఆవిడ ఉన్నారో ఆవిడతో కూడా బలవంతంగా గావ్లియర్ అనే ఒక ఒప్పందం పైన నవంబర్ 1870లో సైన్ చేయించారు. ఎప్పుడైతే ఆ సింధియా అనే ఆవిడ సైన్ చేశారో, హార్డ్లీ హ్యాడ్ సైన్ ద ట్రీటీ ఆఫ్ గావ్లియర్ when the Peshwa Barazi attacked the British at Kirki near Pune. సో ఈ సింధియా అనే ఆవిడ కూడా ఎప్పుడైతే సైన్ చేసిందో వెంటనే పెష్వా బిజరౌ 2 మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ మీద అటాక్ చేశారనమాట. ఎక్కడ, నియర్ పూణే దగ్గర. ద బ్రిటిష్ ఫోర్సెస్ డాష్ అండ్ ఆక్యుపైడ్ పూణే. సో వీళ్ళు అటాక్ చేశారు, వెంటనే బ్రిటిష్ వాళ్ళు ఏం చేసి మళ్ళీ పూణేని ఆక్యుపై చేశారు, మళ్ళీ రీఅటాక్ చేస్తారనమాట, అంటే అటాక్డ్ బ్యాక్. ఓకే, ద బ్రిటిష్ ఫోర్సెస్ అటాక్డ్ బ్యాక్ అండ్ ఆక్యుపైడ్ ద పూణే. వాళ్ళు మళ్ళీ అటాక్ చేసి వాళ్ళ మీద పూణేని ఆక్యుపై చేసుకున్నారు. రీట్రీటెడ్ అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు అలాగే చేయడం. రీఅటాక్ అనేది రీట్రీటెడ్ కింద రాదు, ఆప్షన్ ఏ కాదు. అండ్ రిటాలియేటెడ్, యాజ్ రిటాలియేటెడ్ అంటే ఏంటి అంటే అటాక్డ్ అగైన్, అటాక్డ్ బ్యాక్, మళ్ళీ వాళ్ళ మీద తిరగబడ్డారు అని. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. సీ దట్ రివెంజ్, ఇట్స్ నాట్ ఏ రివెంజ్, వాళ్ళ ఎవరైతే దానికోసం పోరాడారో దాన్ని మళ్ళీ వీళ్ళు అటాక్ చేసి తీసుకున్నారు అంతే, ఇట్స్ నాట్ ఏ రివెంజ్. అండ్ డిస్ట్రిక్టెడ్ కూడా కరెక్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద కరెక్ట్ ఫిట్ వర్డ్ అంటే దట్ ఈస్ రిటాలియేటెడ్ అండ్ ఆక్యుపైడ్ పూణే, మళ్ళీ రీఅటాక్ చేసి మళ్ళీ పూణేని ఆక్యుపై చేసుకున్నారు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ రోజు సెషన్లో పేపర్ ఇది, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక పేపర్ అనేది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.